ఒక చిత్రాన్ని బాగా వచ్చేలా తీయాలంటే సంవత్సరంన్నర వరకు పడుతుంది. అలా తీసిన చిత్రమే పరిపూర్ణంగా ఉంటుంది. దర్శకుడు ఎంత సృజనాత్మకత శక్తిగల మేధావి అయినప్పటికీ సంవత్సరానికి ఒక చిత్రం తీయలేడు. సంవత్సరానికి 4-5 చిత్రాలు తీసే దర్శకుల మీద నాకు నమ్మకం లేదు అనేవారు ఎన్టీఆర్. అన్నమయాదన్నమయం అథవా చైతన్యమేవ చైతన్యం యతివర దూరీకర్తుం కోవాంఛసి గచ్చ గచ్చేతి కోవాంఛసి గచ్చ గచ్చేతి. బ్రహ్మైవాహమిదం జగచ్చ సకలం చిన్మాత్ర విస్తారితం సర్వం చైతద విద్యయా త్రిగుణయా శేషం మయా కల్పితం. ఇద్ధం యస్య దృఢామతి సుఖతరే నిత్యే పరే నిర్మలే ఛాండాలోస్తు సతుద్విజోస్తు గురురిత్యేషా మనీషా మమ. సత్యాన్వేషి శంకర, అద్వైత మత ప్రచారకుడవై ఏకత్వోపాసనతో సత్య పరమార్థ ప్రబోధకుడవై ఈ సృష్టిని తనియించి నీవు తరించెదవుగా. నటన, దర్శకత్వం, నృత్య దర్శకత్వం, కళా దర్శకత్వం, ఎడిటింగ్ ఒకటేమిటి, చిత్ర పరిశ్రమ తాలూకు అన్ని శాఖల మీద ఎన్టీఆర్ గారికి విశేషమైన పట్టుంది. అందుకే ఆయన సెట్స్ మీద ఉంటే చిత్రీకరణ హాయిగా సక్రమంగా జరిగేది. పాత్రల తాలూకు, నటన తాలూకు చర్చ తప్ప మరో విధమైన శబ్దం వినిపించేది కాదు. అంతా సైలెంట్ గా ఉండేవారు ఎన్టీఆర్. ఓకే, ఇది ఇవాల్టి మహానటుడు. సోమవారం ఎన్టీఆర్ గారికి సంబంధించిన మరిన్ని విశేషాలతో మహానటుడు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.